నమస్తే. నేను మధు. వైసీపీ లాయర్‌గా చాలా ప్రాముఖ్యతను పొందినటువంటి పొన్నవోలు సుధాకర్ అందరికీ తెలిసిన విషయమే. సో, అయితే ఇప్పుడు అంబటి రాంబాబు కేసు నిమిత్తమై మళ్ళీ ఆయన ఇప్పుడు హైలైట్ అయ్యారు. అయితే మళ్ళీ అంబటి రాంబాబు రిమాండ్ విషయానికి పొన్నవోలు వాదనే సరిగా లేదని చెప్పేసేసి అంటున్నారు. దానివల్లే మళ్ళీ రిమాండ్ వర్తించింది అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు పొన్నవోలు సుధాకర్‌ని ఎందుకంత సపోర్ట్ చేస్తున్నారు? మరి అంబటి రాంబాబుకు మళ్ళీ రిమాండ్ విధించడానికి గల కారణం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అసలు దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. అంబటి రాంబాబుకి ఈ రోజులు సరిగ్గా లేవనాలో, లేకపోతే పొన్నవోలు సుధాకర్‌కి వాదన సరిగ్గా లేదనాలో తెలియడం లేదు గానీ, మళ్ళీ అంబటి రాంబాబుకు రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి మేడం ఈ రిమాండ్ విధించడం ఏంటి? మరి వాదన వల్లనా? లేకపోతే ఆయనకు టైం బాగోలేకపోవడం వలన? రెండు తప్పులు చేసినందుకు నోటి దూల ఫస్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ లేకపోతే ఒక భయం రావాలిగా. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు కదా. బూతులు మాట్లాడితే పదవులు వస్తాయనేది వైసీపీ హయాంలో, బూతులు మాట్లాడితే జైలు లెక్క పెట్టాలనేది చంద్రబాబు నాయుడు హయాంలో. అది తెలుసుకోవాలి. ఇప్పుడు రెచ్చిపోయి ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని, బతికిలేని మహిళల్ని తిట్టడం అనేది ఆయన ఏమనాలి, అజ్ఞానానికి పరాకాష్ట అనాలేమో. ఇవాళ పొన్నవోలు వాదిచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చి వాదిచ్చినా జరిగేది ఇదే. తగ్గేదే లేదన్నాడు కదా నిన్న. నువ్వు తగ్గేదే లేదేంటి, నిన్ను ఎలా తగ్గించాలో తెలుసని కోర్టు అంది. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా మహిళల్ని తిట్టినందుకు కేసు పెట్టారు. తర్వాత నిన్నను మళ్ళీ బెయిల్ వచ్చింది కదా ఆయనకి. బెయిల్ వచ్చాక పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేశారు. అది అయిపోతే ఇప్పుడు సంక్రాంతి లక్కీ డ్రా వైసీపీ పేరుతోటి ఈయన సత్తెనపల్లిలో లక్కీ డ్రా నిర్వహించారు. దానికి ఏం చేశారు, వాలంటీర్ల సాయంతో వాళ్ళ పెన్షన్ నుంచి కట్ చేయించాడు. ఇప్పుడు పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చారు కదా, సో వాళ్ళ ద్వారా కట్ చేయించాడు. అది అప్పట్లోనే జనసేన అతను కేసు పెట్టాడు. అంటే కంప్లైంట్ చేస్తే ఎవరు, ఇప్పుడు అతను కేసు పెడితే ఇప్పుడు ఆ కేసుని మళ్ళా కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నాక ఈయనకి మళ్ళీ రాజమండ్రి జైలుకి పంపిస్తున్నారు. పొన్నవోలు హోరాహోరీ పోరాడారు. మనం క్లియర్గా చెప్పాం, గతంలో ఎన్నికల ముందు కూడా మనం చెప్పాం, వాలంటీర్లు అనేవాళ్ళు అంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధి కాదు, ప్రజల డబ్బుకిను లేదంటే జగన్మోహన్ రెడ్డికి వారధులు. ఎందుకంటే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయారు, ఎమ్మెల్యేలు ప్రజల్ని కలవలేకపోయారు. అసలు ఎమ్మెల్యేలు ఎవరో ఎవరికి తెలియకుండా పోయింది. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తెలియదు, అసలు ఏ మంత్రికి ఏ శాఖ ఎవరికి తెలియదు. వైసీపీ వాళ్ళకే తెలియదు, మన దాకా ఎందుకు అంటే వాలంటీర్లు అనేవాళ్ళు గుత్తాధిపత్యంగా వాళ్ళని వాడుకున్నది ఎందుకు, వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం కోసం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం కోసం అని మనం గతంలో చెప్పాం. ఇప్పుడు వాళ్ళ ద్వారా ఇప్పుడు మీకు పెన్షన్ ఇంటికి పంపించాము, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు కష్టపడక్కర్లేదు. అసలు మనుషులు యాక్టివ్గా ఉండాలి, అందులో పెద్దవాళ్ళు యాక్టివ్గా ఉండాలంటే కొంచెం మూమెంట్ ఉండాలి. వాళ్ళు కూర్చున్న చోటే కూర్చోపెడితే వాళ్ళకి కీళ్ళు పట్టేసి కాళ్ళు పట్టేసి రోగాలు వచ్చి నువ్వు ఇచ్చిన పెన్షన్ డాక్టర్కి సరిపోదు. అవును, పెన్షన్ కూడా విడతల వారీగా మేడం, అంటే పెంచుతాని ఫస్ట్. అదే మేము అన్ని మాట ఇస్తామమ్మా. ఇప్పుడు వచ్చే వరకు ఓ మాట, వచ్చాక ఇంకో మాట. అది వైసీపీ గొప్పతనం. అది 250 పెంచుకుని ఈలోగా మనం స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఆయన పెంచలేదు పూర్తిగా, మొత్తానికి పెంచలేదు. అందుకని అదే చెప్తున్నా, ఆ వచ్చిన కొంచెం డబ్బుల్లోనే ఇప్పుడు మీకు 250 పెంచాడు అనుకుందా ఈ నెల, ఆ 250 లక్కీ డ్రాకి తీసేసుకుని ఉంటాడు. అయ్యో, ఇంతకంటే దారుణం అసలు ఎందుకు అవసరమా? అంబటి రాంబాబుకి ఇప్పుడు వాళ్ళ అమ్మాయిల్ని మాట్లాడమనండి ఈ విషయం మీద. మా నాన్నకి 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది, కరెక్టే. రాజకీయ జీవితం ఉండడం వేరు, రాజకీయాలు చేయడం వేరు, మోసాలు చేయడం వేరు. సో ఇవాళ జనసేన అతను పెట్టిన కేసు చాలా ముందుకెళ్ళింది. ఇవాళ అంబటి రాంబాబు ఇంకా ఇప్పుడు 36 కేసులు ఎన్నో పెట్టారు. ఒక్కొక్క కేసు అయ్యేసరికి మన పోసాని గారి లాగా పోసాన్ని తిప్పారు కదా 14 చోట్లకి ఎంతో. అంటే నోరుంది కదా అని తెచ్చిపోకూడదు. బూతులు మాట్లాడితే శిక్ష పడాలి ఎవ్వడికైనా.
అసలు ఆలోచించద్దు. కానీ ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే మేడం, సముద్రం అంతా ఇది పిల్ల కాలువలో పడి చచ్చినట్టు ఎన్నో కేసులు ఉన్నాయి. అవన్నిటిని బెయిల్తో తప్పించుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు. చివరికి ఇక్కడ దొరికిపోయారు కదా మేడం. అంటే ఇక్కడ మీకు అదే చెప్తున్నా. ఏదో మీరు చెప్పిన సామెత ఇంకో సామెత కూడా ఉంది, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చారు. అట్లాగా అంటే 1000 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకి చచ్చిపోతుందని. ఏ కేసు అయితే ఏంటి, కేసులో బలం ఉండాలి. అర్థమైందా? ఆ బలం ఉంది కాబట్టి ఇవాళ పొన్నవాళ్ళు అయితే ఏంటి, మరొకళ్ళు అయితే ఏంటి వాదిస్తే. ఇప్పుడు జగన్ కోసం ఏడ్చే పొన్నవాళ్ళు లిటరల్గా ఏడ్చాడు కదా ఎలక్షన్స్ ముందు, మీకు రిజల్ట్ ముందు ఏడ్చాడు కదా మీకు యూకేలో. కాబట్టి పాప ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అంబటి రాంబాబుని రక్షించలేకపోయాడు. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెరుచుకుని ఉంటాయి, పొన్నవాళ్ళు నమ్ముకుని వేస్ట్ అని. ఈ మధ్యకాలంలో పొన్నవాళ్ళు చేసినవన్నీ ఇలాగే అన్ని బెడిసికొట్టాయి ఈ మధ్యకాలంలో. అంటే అసలు ఒక పెద్ద సిస్టమ్ను పెట్టుకున్నారు, 100 మంది లాయర్లు ఎంతో. అవును, నేను అనేది 100 మంది ఉన్నా ప్రయోజనం లేదు, సరైన వాడు ఒక్కడు ఉండాలి కదా. అవును మేడం. ఆ సరైన లాయర్ని పెట్టుకోవాలి. సలహాదారులు అలాగే ఉన్నారు, లాయర్లు అలాగే ఉన్నారు, చుట్టూ ఉండేవాళ్ళు అలాగే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు అధికార పార్టీ వాళ్ళు తిట్టక్కర్లా, అధికార పార్టీ వాళ్ళు ఏ చెడు చేయట్లేదు, చేయక్కర్లా, ఆయన చుట్టూ ఉండేవాళ్లే చేస్తారు. ఇవాళ ఆయన కోపం వచ్చినా ప్రయోజనం లేదు, తాపం వచ్చినా ప్రయోజనం లేదు. ఆయన ఆలోచించుకోవాలి, అసలు నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాను, అసలు ఎందుకు నేను అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళాను, నేను బూతులను ఎండాస్ చేయటం ఏంటి అని అనుకుని ఉంటే, కొంచెం ఆ మార్పు వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డిలో ప్రజలు నమ్ముతారు కదా. ఇవాళ చూసారా మీరు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా బాగానే చేస్తోంది. అంటే ప్రజల్లో ఒక కదలిక వచ్చింది, అది తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సో రానున్న రోజులు చూస్తుంటే మరి అంబటి రాంబాబు విషయంలో మాత్రం చెడుగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మరి అది పొన్నవోలు విషయమా, లేకపోతే పాపాల చిట్టారా అనేది ఇంకా ప్రజలకే తెలియాలి. మరి ఇంకా ఏం జరగబోతుందో ఈ కేసుల విషయమై, మరి ఆయన జైలు నుంచి మళ్ళీ రిమాండ్ పొందగలుగుతారో లేదో, లేకపోతే మళ్ళీ జైలు శిక్ష అనుభవిస్తారో అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.